ఆహా! ఏమి సువాసన. కాఫీ అండి, కాఫీ. ఈ కాఫీ సువాసనతోటి కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. సరే, తర్వాత తాగుతానులెండి. కాఫీ నేను చల్లగా, వేడిగా ఎలా అయినా తాగగలను. అయితే ఇవాళ ఇంటర్నేషనల్ కాఫీ డేట. అసలు కాఫీకో రోజేంటండి? కాఫీ తాగుతూ ప్రతిరోజు ఏ సమయంలోనైనా కాఫీ తాగుతూ బతికేయొచ్చు అనిపిస్తుంది నాకు. అందుకే 'మిథునం' సినిమాలో కాఫీ దండకం నాకు చాలా నచ్చుతుంది. అసలు దండకం ఏంటండి? సహస్రమైనా రాసేయొచ్చు, అష్టోత్తరమైనా కాఫీ మీద రాసేయొచ్చు అనిపిస్తుంది. అది ఇన్‌స్టంట్ కాఫీ కావచ్చు, డికాక్షన్ కాఫీ కావచ్చు, ఫిల్టర్ కాఫీ కావచ్చు, మెడ్రాస్ కాఫీ, అరకు కాఫీ, కాఫీ ఏదైనా కాఫీయే. దానికి మించింది మరొకటి లేదు అనిపిస్తుంది. ఆ కాఫీ అన్నది పొద్దున్నే వేడివేడిగా గొంతులో పడితే తప్ప రోజు మొదలైనట్టు ఉండదు కదా! ఆ కాఫీ తాగితే తప్ప ఏ పని చేయడానికి ఉత్సాహం కూడా రాదు. ఒక ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, కొంచెం కాఫీ ఇస్తాను అంటాను నేను. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తాగేయొచ్చని. అయితే కొంతమంది అంటారు, అబ్బే ఈ టైంలో ఎందుకండి కాఫీ వద్దులేండి అని అంటే, కాఫీకో టైం ఏంటి నా మొహం అనుకుంటూ ఉంటాను మనసులో. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా సరే కాఫీ తాగాల్సిందే అనిపిస్తుంది నాకైతే. అంత హాయిగా, అంత హ్యాపీగా ఉంటుంది కాఫీ. అంటే కాఫీకి కాఫీయే సాటి. దాని రుచికి మించింది ఇంకేదీ లేదు అనిపిస్తుంది నాకు. అయితే ఈ కాఫీ మనం తాగేస్తే అదేం మన అంత సులువుగా వదిలేదులేండి. అప్పుడప్పుడు ఎసిడిటీలు అవి వస్తుంటాయి కదా! అలాంటప్పుడు మా డాక్టర్ గారు అంటారు, చూడండి మీకు 1 అవర్ నన్ను పెట్టేస్తాను ఇంకా" అంటారు. అంటే మెల్లిగా తాగినట్టు నటిస్తాను అంతే. తాగడం మానేసినట్టు నటిస్తాను అంతే. మానేను. తర్వాత అనుకుంటాను, ఎవరిని మోసం చేస్తున్నాను? కడుపులో మంట నాకా ఆయనకా అనుకుంటాను. ఓ 2 రోజులు మానేస్తాను. మళ్ళీ మొదలెడతాను. ఎందుకంటే కాఫీ తాగి బతికేయొచ్చా అనిపిస్తుంది నాకైతే. కదా!